వికారాబాద్ జిల్లా తాండూరులోని సాయిపూర్లో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పటోళ్ల దీపా నరసింహుల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను అందంగా అలంకరించి బతుకమ్మ చుట్టూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రజ్ఞ అందిస్తారు. అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు అయితే జరుగుతున్నాయి. చాలా మంది ఆడవాళ్ళు అయితే ఇక్కడ మంచిగా తయారయ్యి బతుకమ్మ అయితే ఆడుతూ ఉన్నారనమాట. ఇక్కడ దీప నరసింహులు గారి ఆధ్వర్యంలో అయితే ఈ బతుకమ్మ సంబరాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది మంచిగా రెడీ అయ్యి బతుకమ్మని అయితే మధ్యలో పెట్టుకొని చుట్టూరు తిరుగుతూ బతుకమ్మ ఉయ్యాలో అని చెప్పి పాటలు అయితే పాడుతూ డాన్స్ వేస్తూ తిరుగుతూ ఉన్నారనమాట. అయితే ఇప్పుడు మనం దీప నరసింహులు గారితో ఒకసారి మాట్లాడదాము. ఇక్కడ ఈ బతుకమ్మ అరేంజ్మెంట్ అంతా మేడమే చేశారు కాబట్టి ఒకసారి మేడంతో అయితే ఇక్కడైతే మనతో పాటు తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ గారైన దీప నరసింహరావు గారైతే మనతో పాటు ఉన్నారు. ఆమెతో ఒకసారి మాట్లాడేది. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా హ్యాపీ దసరా మేడం. మీకు జెట్ న్యూస్ విషు దసరా మీకు కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఇక్కడైతే బతుకమ్మ ఏర్పాట్లు అన్ని చేశారు కదా మేడం. ఎన్ని ఏళ్ళ నుంచి బతుకమ్మ అనే పండుగ చేసుకుంటూ ఉన్నారు? మేమైతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చి నుంచి టీఆర్ఎస్ ఏర్పడి నుంచి మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతున్నాము. యాక్చువల్గా ఆనవాయితీ ఏంటంటే ఒక ఆడపిల్లకి అమ్మాయిగా పుడితే వాళ్ళ తల్లింటి వారు అత్తగారింటికి బతుకమ్మ అనే ఒక ఆనవాయితీగా వస్తుంది. అలా నాకు మా ఇద్దరు పాపలు పుట్టిన తర్వాత మా అమ్మగారు నాకు ఇట్లా బతుకమ్మని ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేము బతుకమ్మ గత 7-8 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. అంటే బతుకమ్మ అంటే తెలంగాణ అంటే బతుకమ్మ అంటారు కదా, ప్రాధాన్యత ఉన్న పండగ కదా ఇక్కడ. సో ఈ బతుకమ్మ గురించి ఏదైనా గొప్పగా ఏదైనా చెప్పండి. బతుకమ్మ అనేది ఒక అమ్మవారితో సమానమైనటువంటి పండగ. మనకు 9 రోజుల పండగ జరుపుతుంది. ఒక ప్రకృతిని ప్రేమించి ప్రకృతిని ఆరాధించి మనమే దేవుళ్ళకి పువ్వులతో పూజ చేస్తాం. కాకపోతే పువ్వుల్ని పూజించే పండుగ కాబట్టి ఇది బతుకమ్మ చాలా ముఖ్యమైనది. లేడీస్ కి 9 రోజుల ఆటలు పాటలు పాడి అట్లా వాళ్ళు ఉన్నటువంటి బాధలు కానీ అపోహలు కానీ అన్ని వదిలి ఈ 9 రోజులు సంతోషంగా జరుపుకుంటాం. అటువంటి బతుకమ్మ మాకెంతో ముఖ్యమైనదని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బతుకమ్మ ఎలా జరిగింది, ఇప్పుడున్న ప్రభుత్వంలో బతుకమ్మ ఎలా జరుగుతుంది? గత ప్రభుత్వంలో తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ అన్నట్టు మన రాష్ట్రం ఏర్పడిచ్చినటువంటి కేసీఆర్ గారు ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు చూస్తే బతుకమ్మ ఆనవాళ్ళు అనేటివి ఎక్కడ కూడా లేదు. బతుకమ్మ అనేది తెలంగాణ ప్రాంతానికే కాకుండా నలుమూలల ప్రపంచాన్ని వ్యాపించినటువంటి ఘనత నిజంగా మన తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి కేసీఆర్ కి ఘనత చెందుతుంది. ఇప్పుడు చూస్తే మాత్రం ఎక్కడో కూడా బతుకమ్మ సంబరాలు ఎక్కడ కూడా కాన రాకుండా పోతున్నాయి. సో ఇటువంటి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నందుకు నిజంగా చింతిస్తున్నాం. ఇటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి ఏర్పరిచినందుకు నేను ఎంతో ఆ దేవుడితో విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి బతుకమ్మని కూడా ముందు మన కేసీఆర్ గారి గవర్నమెంట్ లో చేయాలని మరొకసారి మనస్ఫూర్తిగా ఆ బతుకమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ చిహ్నమైన బతుకమ్మని చూపించడం లేదని అంటారా? ఇప్పుడు తెలంగాణ తల్లిలోనే బతుకమ్మని దూరం చేసిన గవర్నమెంట్ ఇప్పుడు మనకు బతుకమ్మని అని ఐకానిక్ గా తెలంగాణ ఐకానిక్ గా ఎట్లా చెప్తారు. సో తెలంగాణ నుంచి బతుకమ్మని దూరం చేశారు. సో మన రాష్ట్రాన్ని కూడా బతుకమ్మ అనే పేరుని కూడా దూరం చేసే పరిస్థితి ఏర్పడింది. సో దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, మహిళలకు ఎంతో ఇష్టమైనటువంటి బతుకమ్మ పండగని ఆ తెలంగాణ తల్లిలో చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే మేడం. బతుకమ్మ ఎందుకు చేసుకుంటారో తెలుసా? బతుకమ్మ పండగ ప్రతి ఇంటి ఆడపడుచులకి ఒకప్పుడు ఉండేది, ఎవరిలో వాళ్ళే చేసుకునే వాళ్ళు. అంటే పూర్ అండ్ రిచ్ అనకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆడపడుచు బయటికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మేడం బతుకమ్మని. మా పండుగ లేకుండా చాలా పండుగ వచ్చింది. అందరికి మాకు ఆడబిడ్డలకు అందరికి మంచిగానే బతుకమ్మ నడుస్తుంది, బాగానే ఉంది. ఆడపిల్లలకు అందరూ మంచిగా ఆడుకోవాలని ఉంది, ఆడుకోవాలి మంచిగా చేసుకోమని మంచిగా పెద్దగా పండుగ చేసిండ్రు. అందరికి ప్రశాంతంగా మంచిగా ప్రశాంతంగా పెట్టిండ్రు అన్నట్టు. బాగుంది పండుగ, మంచిగా ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి. ఆడపడుచుకు బాగానే అనిపిస్తుంది. మీరు అందరూ వచ్చినందుకు కూడా మాకు కూడా ప్రశాంతంగా ఉంది. మీరు అందరికి మంచి వచ్చినందుకు మంచి మేము కూడా మాకు కూడా తెలుస్తున్నాము. అమ్మ సంబరాలు ఇలా చేసుకోవడం చాలా సంతోషం అనిపించింది. ఈ రోజు ఇంతమంది గ్యాదర్ అయ్యి ఒకటే దగ్గర మేడం గారు అందరినీ కలిపారు.
దీపా మేడం గారు చాలా సంతోషం అనిపించింది. ఎలా అనిపించిందండి బతుకమ్మ సంబరాలు ఇలా జరుపుకోవడం వల్ల? మేడం గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? పటేల్ మంచిగా ఆ పటేల్ సాని ఊరు సర్పంచ్ మంచిగా మా ఆడబిడ్డలని మంచిగా చూసుకుంటాడు. మంచిగా కేసీఆర్ మంచిగా చూసుకుంటుండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇది వడగొట్టిండు, చీరలు ఇయ్యలేడు, ఏమి ఇయ్యలేడు. మాకు పటేల్ సాని ఆడబిడ్డలు అంటే మంచిగా ఎప్పుడే కానీ బతుకమ్మ అంటే ఇష్టం. మాకు ఊరంతా పండుగ ఇది. మాకు మంచిగా చేసుకుంటున్నది, మంచిగా ఉన్నాం. మంచిగా ఇట్లా బతుకమ్మ గురించి అడిగితే ప్రత్యేకత ఏం చెప్తారు? మంచిగా అని చెప్తున్నాం. మా ఆడబిడ్డలకు మంచిగా చూసుకుంటారని చెప్తున్నాం. మంచిదే, మంచిగా అని చెప్తున్నాం. అంటే రకరకాల పూలతో అంతా అలంకరిస్తారు కదా, సో అలా ఆ పూలు ఏంటి? బంతి పూలు, గులాబీ పూలు, చామంతి పూలు, ఇవి రకరకాల 11-12 రకాల పూలు. హాయ్, హాయ్, పేరు? అదితి. అవునా, బతుకమ్మ ఎందుకు చేసుకుంటారు తెలుసా నీకు? ఎందుకు చెప్పు. ఆ, తెలీదు. తెలీదా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అసలు ఎంత మంది ఆడుతున్నారంటే ఆడపిల్లలు చాలా చక్కగా రెడీ అయ్యి అయితే బతుకమ్మ చుట్టూరు తిరుగుతూ పాటలతో అయితే డాన్స్ వేస్తున్నారు అనమాట. స్టెప్స్ అయితే మారుస్తూ డాన్స్ వేస్తున్నారు. అసలు చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరు బతుకమ్మను అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అంగరంగ వైభవంగా అయితే దీపా నరసింహులు గారి పర్యవేక్షణలో ఇక్కడ తాండూరు అనే గ్రామంలో అయితే బతుకమ్మ ఫెస్టివల్ జరుగుతూ ఉందండి. చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవడం లేదు. అసలు చుట్టూరు చూస్తుంటే ఏదో ఒక వెలుగులో ఉన్నట్టు ఉందన్నమాట. దీపాలు, ఆ మధ్యలో బతుకమ్మ అసలు చూస్తుంటే చాలా బాగుంది. అందరూ చాలా కళగా రెడీ అయి ఉన్నారు ఇక్కడ. నమస్తే అండి. నమస్తే మేడం. అసలు బతుకమ్మ పండుగ ఎందుకు చేసుకుంటారు తెలుసు? బతుకమ్మ పండుగ అంటే మా దీపక్క వల్ల మేము ఇదంతా చాలా మంచిగా ఆడుకుంటున్నాము. సో మా అక్క వల్లనే మాకు ఎంత ఎంజాయ్మెంట్. అసలు ఈ మధ్యలో బతుకమ్మ లేకుండే, సో మా అక్క వాళ్ళు వచ్చినందుకే మా కింద పండుగ సెలబ్రేషన్ మా అక్క వల్లనే చేసుకుంటున్నాం బతుకమ్మ. అంటే లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు బతుకమ్మ ఎలా చేసుకున్నారు, ఇప్పుడున్న గవర్నమెంట్ లో బతుకమ్మ ఎలా చేసుకుంటున్నారు? లాస్ట్ టైం ఉన్నప్పుడు మామూలుగా చేస్తుండే, మా దీపక్ వచ్చిన వల్ల చాలా గ్రాండ్ గా చేసుకుంటాం. హ్యాపీగా ఎంజాయ్, ఫుల్ అక్క చెల్లెలతో అందరితో ఎంజాయ్ చేసుకుంటాం చాలా. అసలు ఎలా చేసుకుంటారు ఈ బతుకమ్మ ఫంక్షన్ అనేది, పండగ అనేది? పండుగ కదా, సో మేము తోటకెళ్ళి పువ్వులు తెచ్చుకొని బతుకమ్మ చేసుకొని అమ్మవారికి అంటే అలంకరించుకొని మా సంతోషంగా అమ్మ బతుకమ్మ నుంచి బతుకులు ఇస్తారంట మాకు. సో అలా అక్క చెల్లెళ్ళకి అందరికి అన్నతమ్ములకు అందరికి మంచి చూసుకోవాలని కోరుకుంటున్నా. అందుకే నేను బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నా. మీకు తెలుసా అంటే ఈ బతుకమ్మ అనే ఆనవాయితీ ఎన్ని ఏళ్ల నుంచి తెలంగాణలో ఒక మార్క్ లాగా ఉండింది అనేది? నాకు తెలిసి మా అక్క వాళ్ళైతే 7 సంవత్సరాల నుంచి వేసుకుంటున్నాము. ఇక మిగతా అంతా అంత క్లారిటీ తెలియదు అండి. అందరి గురించి వాళ్ళు మంచిగా చూసుకొని మంచిగా ఆడుతా పాడుతా మంచిగా పెట్టుకున్నారు, మంచిగా ఆడిపిస్తున్నారు. అందరు లక్ష్మీ పథకాలు కూడా మంచిగా నెప్పిస్తున్నారు. దీప గారు అందరిని మంచిగా చేపిస్తున్నారు, మంచిగా ఆడిపిస్తున్నారు, మంచిగా అనిపిస్తున్నారు. మాకు పటేళ్ళంటే చాలా ఇష్టము, బతుకమ్మ పండుగ అంటే కూడా ఇష్టమే. వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాకు బాగానే ఉంటది. ఏ రోజులు అంటే మాకు ఇష్టం అనిపించేది. పటేళ్ళంటే బాగా ఇక వాళ్ళతోనే మేము ఉంటాం ఎప్పుడు. బాగానే ఉన్నది, మాకు మంచిగానే ఉంది. ప్రతిసారి మేడం ఎంతో గ్రాండ్ గా అందరు పిలుచుకొని, మా అక్క చెల్లెలు అందరు పిలుచుకొని బాగా బతుకమ్మ పండుగ చేసి మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. బతుకమ్మ గురించి ఏం చెప్తారు? బతుకమ్మ అంటే పూలతో చేసేది బతుకమ్మ. మనం దేవునికి ఎలా పూలు పెడతామో ఈ బతుకమ్మ పూలతోనే పూజిస్తాం కాబట్టి ఎంతో సంతోషం. ఆడబిడ్డలకు ఎంతో సంతోషమైన పండుగ ఈ బతుకమ్మ. బతుకమ్మ వచ్చిందంటే ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఎంతో సంతోషంతో ఆడుకొని సంబరం చేసుకునే బతుకమ్మ అంటే ఎంతో ఇష్టం. కేసీఆర్ గారు ఈ బతుకమ్మ ముందుకు తీసుకొచ్చి మా అందరికి సంతోషం ఇచ్చి ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇదండి వాళ్ళ తాండూరులో బతుకమ్మ ఫెస్టివల్ అన్నమాట. దీపా గారి ఆధ్వర్యంలో అయితే ఈ ఫెస్టివల్ చాలా బాగా అయితే జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ గణేష్ తో రిపోర్టర్.